ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ప్రస్తుతము రవి సంచారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏప్రిల్ 14న రవి మేషరాశిలోకి వస్తున్నాడండి. దీనివల్ల మనకి ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మేషరాశిలో రవి వచ్చు కాబట్టి బ్రహ్మాండంగా అయిపోతాయి. ఆరోగ్యాలు ఎవరైతే బాగుండట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు అన్నీ కూడా కుదరపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆయన మే 15 తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అందువలన మనకి ఈ యొక్క మే నెలలో స్త్రీలతో విరోధాలు, కంటి సంబంధమైనటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా చెస్ట్ పెయిన్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల స్త్రీలతో చక్కగా మర్యాదగా ఉండాలి. అత్తగారులతో లేనిపోని అపనిందలు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకున్నట్లయితే ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు. అందువలన మనకి ఈ కారణాలుగా రీత్యానే మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు కుజుడు మీనరాశిలోకి చూడండి, దాని వల్లనే తమిళనాడులో మనకి 9 మంది పోలీసులకి మరణశిక్ష అనేటటువంటిది విధించబడింది. అది మరి అంతకుముందు ఎందుకు అవ్వలేదండి? 2500 పేజీల ఛార్జ్ షీట్ వేశారు. పోనీ ఆ నిందితులు ఏమైనా తప్పు చేశారా కేసు పెట్టినటువంటి వాళ్ళు అని అంటే కనుక వాళ్ళు సెల్ ఫోన్లో షాపుల్లో స్పేర్ పార్ట్స్ అమ్ముకునేవారు. అలాంటిది ఒక కరోనా టైంలో జూన్ ఆ ప్రాంతంలో, జూన్ 23 ఆ ప్రాంతంలో, 13 ఆ ప్రాంతంలో మనకి కొంచెం టైము ఎక్కువగా 6:30 సాయంత్రం టైం కొంచెం ఎక్కువగా అమ్మడం, అది వాళ్ళు చేసిన అపరాధం. అయితే దాన్ని పోలీసులు లాక్కెళ్ళి ఆ తండ్రిని కొట్టడం, కొడుకు మరి తండ్రిని కొడుతుంటే ఎదురు తిరగడం, వాళ్ళిద్దరిని బాగా బాధేయడం, పోలీసులు కిరాతకంగా వ్యవహరించడం వల్ల ఊరి శిక్ష ఈ 9 మంది పోలీసులకు పడింది. వాళ్ళు అప్పుడే చచ్చిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత, అంటే ఎప్పుడు కరోనా టైం అండి ఇది, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటిది. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2న వచ్చాడు. ఆ విధంగా మే 11న మేషరాశిలోకి కుజగ్రహ ప్రవేశమైంది. కాబట్టి కుజుడు యొక్క నుంచి రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా 12 రాశుల వారికి జరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం శుక్రుడిని తీసుకున్నప్పుడు శుక్రుడు ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. కాబట్టి భార్యల వలన సహాయము, స్త్రీల వలన సహాయం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళలో కొంతమంది ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మే 14న మిథున రాశి ప్రవేశం శుక్రుడు చేస్తాడు. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఏప్రిల్ మే నెలను కనుక మనం చూసుకున్నట్లయితే మరి బ్రహ్మాండంగా మూవ్ అవుతుంది. అయితే ఇందులో ఈ యొక్క శుక్రగ్రహాన్ని మనం తీసుకున్నప్పుడు ఏప్రిల్ 19కి వృషభ రాశిలోకి వస్తుంది కదండి. అంతకుముందు ఎక్కడుందండి? ఇదంతా కూడా మనకి మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉన్నాడు కాబట్టే లవ్ జిహాద్ అది చూశారు కదా. మనకి హైదరాబాద్లో ఒక అతను ముస్లిం అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తర్వాత అతి కిరాతకంగా వాళ్ళ బంధువులు అవనేయండి, మిత్రులు అవనేయండి ఆమె పైన అత్యాచారం చేశారని చెప్పేసి ఆ నిందలన్నీ కూడా ప్రూవ్ అవ్వడము, ఇవన్నీ కూడా గొడవలు జరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శుక్రగ్రహము మేషరాశిలో ఉన్నప్పుడు యుద్ధాలే. కుజుడు అంటే యుద్ధాలే మేషరాశి, శుక్రుడు స్త్రీలకు సంబంధించి. అందువలన ఇటువంటి లవ్ జిహాద్ గొడవలు ఎక్కువగా అయిపోతున్నాయి. కాబట్టి ఆడపిల్లలు, హిందూ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మనకి బుధగ్రహాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఏప్రిల్ 10న మీనరాశి ప్రవేశము బుధగ్రహము 2026 సంవత్సరంలో, తర్వాత ఏప్రిల్ 30న మేషరాశి ప్రవేశం 2026 సంవత్సరానికి జరుగుతుంది. కాబట్టి ఈ బుధగ్రహ సంచారం వలన మనకి బుద్ధిమాంద్యము అనేటటువంటిది ఏప్రిల్ 30 తర్వాత ఏర్పడుతుంది. అసలు ఏప్రిల్ 10న అయితే అసలు బుర్ర పనిచేయదు అనమాట. బుధుడు నేచ స్థితిగతుడు అవుతున్నాడు. అందువలన వీళ్ళు ఒకటి చెప్తే ఇంకొకటి. ఇప్పుడు ఈ నెలంతా కూడా ఏప్రిల్ 10 నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ యొక్క బుధుడు మీనరాశి ప్రవేశం వలన లేనటువంటి, మీరు అననటువంటి మాటలకి నిందలు రావడం, లేదా ఏదో మంచి ఉద్దేశంతో అన్నది వక్రించి వేరే వాళ్ళు ఇంకోలాగా చెప్పడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి నిందలు మీ పైన రావడానికి అవకాశాలు ఉంటాయి. అందరికీ 12 రాశుల వారి మీద కూడా. అందువలన ఇదేమిటంటే ఇది గ్రహస్థితి, బుధగ్రహ స్థితి యొక్క ప్రభావం. లేకపోతే శని సంచారం సంవత్సరం అంతా కూడా మనకి మీనరాశిలో ఉంటుంది.
రాహుకేతువుల సంవత్సరం డిసెంబర్ 5 వరకు రాహు కుంభరాశిలో ఉండి ఆ తర్వాత కేతు ఏమో సింహరాశిలో ఉంటాడు. వీళ్ళు డిసెంబర్ 5 తర్వాత రాహుకేతువులు వరుసగా మకర కర్కాటక రాశుల్లోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ కారణంగా మనకి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి ఇవ్వబడతాయి అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. ఇవన్నీ ఏం చేస్తున్నామండి, మనము గోచార రీత్యా చూస్తున్నాం. గోచారం అనేటటువంటిది మనకి గ్రహ స్థితిగతులను బట్టి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే ఇవన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాలు ఉంటాయి, వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి. ఏమండి మేషరాశి వాళ్ళందరికీ ఇలా అవుతాయండి, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయని అంటాం. అంటే మొత్తం ప్రతి ఒక్కరికి సింహరాశి వాళ్ళకి అవ్వవు, ర్యాండమ్గా చెప్తాం. ఎండాకాలంలో ఈ ఎండ బాగా ఎక్కువ కాస్తుందని, అంటే వర్షాలు పడవా, చల్లగా ఉండదా వాతావరణం, వింటర్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వర్షాలు పడవా. ఆ విధంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని సింహరాశి వాళ్ళకి మేము చెప్పాం, ఆగున్నటువంటి వాళ్ళని వచ్చి ట్రక్ వచ్చి గుద్దేయడము, ఆగున్నటువంటి వాళ్ళని కారు వచ్చి గుద్దేయడము, వీళ్ళు తప్పు లేకుండా, ఇవన్నీ కూడా ఈ సమయాలలోనే జరిగినాయి. కాబట్టి గ్రహ స్థితిగతులను బట్టి వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా పుట్టినటువంటి తారీఖు, తేదీ, టైము ఇవన్నీ ఉండాలి. వీటిని ఏదో సరదాగా సెల్లీగా ఏమంటే ఫ్రీగా చెప్తారండి జాతకం, ఏమంటే ఫీజు ఎంత అవుతుందండి, ఏంటిది సరదాగా. ఇప్పుడు మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో వెళ్తామని ప్రపంచం అంతా తెలుసు. అటువంటిప్పుడు ఏమండి ఇదే వాట్సాప్కి పెట్టాలండి, ఇదే వాట్సాప్ నెంబర్కి పెట్టాలా అండి, ఇది గురువుగారితో మాట్లాడుతున్నారమ్మా డైరెక్ట్. అంటే మనం పేదవారి కోసం మనం చెప్తున్నాం, డబ్బున్న వాళ్ళు పిసనారులాగా వ్యవహరిస్తే ఎలా? మీకు ఇప్పుడు ఈ యొక్క హోమాలు చేయించుకోండి, యజ్ఞాలు చేయించుకోండి అని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తున్నారు. మేము ఏం చెప్పం కదా. జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద మార్గ ఆశ్రమం, మా సాధువులకి మీరు చక్కగా సహాయం చేసుకోండి, అందులో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సహాయాలు చేసుకోండి, యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ వాళ్ళకి చేయండి అన్నాం. దానికి కూడా ఏమంటే ఎంత వేయాలండి, ఎంత వేయాలండి, మాకు ఎందుకే నేను. కాబట్టి మీరు జాతకాలు సీరియస్గా చేసుకోకపోతే లైఫ్ అనేటటువంటి ఏమైనా సాధన చేయాలనుకుంటున్నాం అండి, మేము యక్షిణి సాధన చేయాలనుకుంటున్నాం, ఆ సాధన చేయాలనుకుంటున్నాం అంటారు. బాగానే ఉంది, మీ కోరిక బాగానే ఉంది. కానీ యక్షిణి సాధనలో పరిపక్వతం పొందినటువంటి వాళ్ళం మేము, సిద్ధి పొందినటువంటి వాళ్ళము. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎవరు పెడితే వాళ్ళు చెప్పేది కాదు అది. అది మేము నేను చేసేస్తామండి, నువ్వు అర్హుడో కాదో, ఫస్ట్ నువ్వు అంతకుముందు ఏం సాధన చేసావు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఫోన్లో మాట్లాడటం కుదరదు, మేము బయట ఉండొచ్చు. మీరు కొట్టినప్పుడు ఫోను మేము ఎత్తేయాలా? ఎందుకంటే మీరు ఖాళీగా కూర్చుని ఇంట్లో కూర్చొని ఫ్రీ టైంలో కొడతారు. మేము మరి అది అప్పుడు అక్కడ బస్సులో ఉంటామో, బయట ఉంటామో, ఎక్కడ ఉంటామో తెలియదు కదా. ఇలాంటివన్నీ కూడా దయచేసి ఆలోచించాలి. అందువలన ఎవరైతే లోభత్వాన్ని చూపిస్తారో వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదమ్మా. అతి తెలివితేటలు అంటారు, అతి సర్వత్ర వర్జయేత్. అందువలన మనకి జగద్గురువులు దొరకడమే కష్టము. ఆ జగద్గురువుల్ని మీకు చూపిస్తూ మీ జీవితం కైవల్య మార్గం మీద, మా శిష్యుడు ఒకటి చెప్పాడు, ఏమంటే జ్యోతిష్కులు అందరూ మామూలుగా ఏదో కమర్షియల్గా చెప్తారండి గురుగారు, కానీ మీరు కైవల్యం వైపు నడిపిస్తారంటే మేము చెప్పేది ఏంటి, స్వామి వివేకానంద లిటరేచర్ చదవండి, ప్రభాత్ రంజన్ గారు సర్కార్ గారు చదవండి, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన, పరమహంస యోగానందుల వారు చదవండి, రమణ మహర్షి చదవండి, వివేకానందుడు చదవండి. ఇవి మనం చెప్పేది. వాళ్ళు చెప్పింది సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్. వాళ్ళు పేద ప్రజలకు చేయండి అని చెప్తున్నాం. కాబట్టి దీంట్లో కూడా ప్రశ్నార్థనాలు చేసేటటువంటి మరి మీకు దేవుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు చెప్పండి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి డైరెక్ట్గా నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు, తప్పకుండా మేము మీకు అందుబాటులో ఉంటాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ యొక్క ఫలితాలు నేను చెప్పినటువంటి గ్రహస్థితి బట్టి ఒక్కొక్క ఫలితం వస్తుందో చూద్దాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజ బుధ శుక్రగ్రహాల ప్రభావము, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా మీకు సఫలం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చేపల రొయ్యల బిజినెస్లు మీరు పెడతారు, వీటిలో సక్సెస్ అవుతారు. లక్షల రూపాయలు తీసుకొచ్చి స్థలాలు కొనడము, అపార్ట్మెంట్లు కట్టడము, అపార్ట్మెంట్లు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే మీరు ఆశించినంత స్పీడ్గా ఈ యొక్క వ్యాపారాలు లేకపోవడం వల్ల కాస్త మిమ్మల్ని నిరాశపరచడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించేటటువంటి మొండి వాళ్ళు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది.
ఎక్కువ మంది ప్రేమ వ్యవహారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికి కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త డిసిప్లిన్ అనేటటువంటిది, సమయపాలన అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే కొత్త కొత్త అలవాట్లు అనేటటువంటివి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత నుంచి ఏర్పడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందువలనంటే పిల్లలంతా కూడా ఇంటర్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చేసేదేమి ఉండదనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారిని మనం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా భరోసా అనేటటువంటిది విష్ణు భగవానుడు మనకు భరోసా అనేటటువంటి ఫలితం మనకిస్తాడనేటటువంటి భరోసా మనకొచ్చేసింది. అంటే భరోసా లేని విధంగా మనందరం కూడా కష్టపడి మనం మనకెవరు లేరురా బాబు! మనం కష్టపడితేనే మనకు దిక్కు అనే విధంగా చదువుకోవాలి. ఇక రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఇనుము సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంచెం డల్‌గా ఉండడము, అలాగే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము, లేదా నోటి దూల అంటాం కదా! ఆ విధంగా నోటి దురదతో మనం ఇతరులని మనం నిందించడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.